నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మలబద్ధకానికి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి విష్ణు గారు. మలబద్ధకం అనేదానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? మల విరేచనం సక్రమంగా లేకపోవడం, బద్దకిస్తుని మనం ఏం చేస్తాడు, పని లేకుండా పడుకుంటాడు. సో మలం కూడా అలాగే పడుకొని ఉండిపోతుంది లోపల. విరేచనం సరిగ్గా కాలేకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఎందుకంటే పెద్ద నిర్వచనం దీన్ని ఇంకా ఒక సైంటిఫిక్గా చెప్పేదానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే బాడీని సైంటిఫిక్గా చూడొచ్చేమో కానీ పెద్ద సైన్స్ ఏమీ లేదు బాడీలో. అంటే మన బ్రెయిన్కు రకరకాల సైన్స్ ఉండొచ్చేమో కానీ మలానికి పెద్ద సైన్స్ ఏం లేదు. కాబట్టి విరేచనం సక్రమంగా కాలేకపోవడం అంటే రోజులో 3 సార్లు తిని కనీసం రోజుకు 2 సార్లు కూడా విరేచనం వెళ్ళకపోతే అతను మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నాడని అర్థం. సో అయితే ఇప్పుడు అంటే మలబద్ధకం అనేది బద్ధకంగా బేజారుగా ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఉంటుందా లేదా అందరిలోనూ ఈ మలబద్ధక సమస్య అనేది ఇబ్బంది పెడుతుంది అంటారా? వాళ్ళ ఆహార విధానం ఒకటండి ఫస్ట్ థింగ్. రెండవది శరీర తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది. ఆహార విధానంలో సరైన పీచు ఉండే పదార్థాలు, అంటే మనము ఫైబర్ అని అంటున్నారు. ఈ ఫైబర్ కంటే మనం అన్నింటిలో ఫైబర్ ఎంత ఉందని చూసుకుంటే ఉపయోగం లేదు. మనం తీసుకోవాల్సిన ఆహారాలు ఏవి అనేది ముందు చూసుకోవాలి. ప్రధానంగా ఆహారంలో చాలామంది చేసే తప్పులు చాలా ఉన్నాయి. ఒక కూరగాయలు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఆకుకూరలు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, అసలు ఎక్కువ మోతాదులో అవి తీసుకోవాలి. ఈ పీచు తక్కువ ఉండే పదార్థాలని తక్కువగా తీసుకోవాలి. కానీ చాలామంది ఏంటంటే సరే ఒకవేళ నాన్ వెజ్ లాంటివి తినే దాంట్లో వాళ్లకు దాంతో పీచు పదార్థం ఉండదు కాబట్టి దాన్ని వేరే ఆహారంతో బ్యాలెన్స్ చేయాలి. ఇలా ఎవరూ బ్యాలెన్స్ చేయకుండా ఒక రొటీన్ పద్ధతి, ఒక మూస పద్ధతిలో పోతున్నారు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే విరేచనం అయిందా అనేది సరిగా చూడట్లా. కొంతమంది దాన్ని అసహ్యంగా భావిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో ప్రధానంగా ఈ మలబద్ధకానికి ఒకవేళ సమస్య ఉంటే పరిష్కార మార్గాలను చాలా అద్భుతంగా వివరిస్తుంది. రోజులో ఇప్పుడు కొంతమందికి మలబద్ధకం ఉండే శరీరతత్వం ఉందనుకోండి, వాళ్లకు విరేచనం సక్రమంగా అంటే విరేచన క్రియ చేయించగలిగే కొన్ని ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి. మరి అవి అవి వాళ్ళ రెగ్యులర్ ఫుడ్లో ఉండాలి. కానీ అలాంటి ఫుడ్ ఎవ్వరూ తీసుకోవట్లేదు. అసలు అలాంటి ఫుడ్ ఒకటి ఉంటుందని తెలియదు చాలామందికి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు రోజుకు 2 సార్లైనా పూర్తిగా లోపల సుఖ విరేచనం అయిపోయింది, మనకు అసలు మలం లేదు, బ్యాలెన్స్ లేదు అని తెలిసే విధంగా కనుక అవుతున్నట్టయితే మలబద్ధకం లేదని అర్థం. లేదంటే ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. మీరు రాత్రిపూట తీసుకున్న ఆహారంలో ఓ బీట్రూట్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేసి వస్తుంది కదా, తినండి. రాత్రిపూట మీరు కొంత తిన్నారనుకోండి, మీరు మీ ఉదయం మోషన్కి వెళ్తే దాంతో మీ యొక్క టాయిలెట్లో మీకు వాటి యొక్క వేస్ట్ పదార్థం అంతా అక్కడ వచ్చేసి ఉండాలి. అది రెడ్ కలర్లో తెలుస్తుంటుంది. ఒక అటెంప్ట్గా అయిపోతుంది మొత్తం. అలా ఉన్నప్పుడు వీళ్ళకి లేదని అర్థం. ఇంకొంతమందికి దుర్వాసన వస్తుంటుంది, విపరీతమైన దుర్వాసన ఉంటుంది. వీళ్ళకు కూడా మలబద్ధకం ఉందనే అర్థం. రెండవది, అసలు అలా టాయిలెట్కి వెళ్తే మళ్ళీ వెంటనే 2 నిమిషాల్లో రావాలి. ఆయన అరగంట కూర్చున్నాడంటే ఆయన చాలా పోయాడని అర్థం కదా, ఆయనకు రావట్లేదని అర్థం. మనం చాలా మందిని గమనిస్తుంటాము. చాలామంది బాత్రూమ్కి వెళ్ళే ముందు లేదంటే బాత్రూంలో ఉన్నప్పుడు చాలామంది సిగరెట్ స్మోక్ చేస్తుంటారు. కొంతమందికి సిగరెట్ తాగితేనే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళగలరు. మరి కొంతమంది కాఫీ టీ తాగితేనే వాళ్ళు అక్కడ మల విసర్జనకి వెళ్ళగలరు. అంటే ఏంటి అంటే ఈ తప్పు అనేది ఎక్కడ జరుగుతుంది? అంటే కాఫీ టీ తాగితేనే నేను బాత్రూమ్కి వెళ్ళగలను అనేది మనమే మన శరీరానికి అలవాటు చేసామంటామా, లేదంటే అటువంటిది జరగడం వల్ల ఇది ఇలా జరుగుతుందంటారా? అసలు అది మనం అలవాటు చేసామండి. మనం అలవాటు చేసాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రోజులో ఎంత నీరు తాగుతారో తెలియదు కానీ రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో ఎప్పుడు మనం లేచి నీళ్లు తాగం. ఉదయం లేచేసరికి మనకు 6 గంటలు 7 గంటల పాటు నీళ్లు అనేది లేకుండా పోవడం వల్ల మన శరీరంలో చాలా వరకు నీటి శాతం తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి మనకు మూమెంట్స్ కొన్నిటికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు పొద్దునే నిద్ర లేవగానే మీరు ముందు నీళ్లు తాగాలి. మనకు చూడండి, ముందు గాలి, రెండవది నీరు, మూడవది ఆహారం కావాల్సింది. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. రెండవది నీరు ఇవ్వాలి. నీరు ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా విరేచనం అయిపోతుంది. ఇక దానికి కాఫీకి, టీకి, సిగరెట్కు, అసలు గుట్కాకు ముడిపెట్టకూడదు. అంటే అక్కడ ఆ శరీరానికి కానీ ఆ జీర్ణ వ్యవస్థకి కావాల్సినంత నీరు మనం అందించాలి ఫస్ట్. మీరు అది చెయ్యండి, ఆటోమేటిక్గా అవుతుంది. దానికి అసలు అది కాకుండా రోజు పాన్ నమిలే అలవాటు ఉండే అతనికి నేను పాన్ వేసుకుంటేనే నాకు వస్తుంది అని అంటే అతను మైండ్ అంతా అక్కడ పెట్టుకుంటాడు. కాబట్టి మేబీ అది నార్మల్గా జరగవచ్చేమో. టీ కాఫీలకు ఏం సంబంధం లేదు. పొద్దునే నీళ్ళు తాగకుండా వీళ్ళు టీ కాఫీలు తాగితే దాంతోనూ ఉండేది వాటరే. సో ఆ వాటర్ కొంచెం లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా మోషన్ అవుతుంది. ఓకే. ఇక సిగరెట్కి ఏం సంబంధం లేదు. ఒకవేళ ఈ సిగరెట్ పీల్చుకునే అలవాటుతో వాళ్ళు ఏమైనా నోట్లోకి ఎక్కువగా మన యొక్క గాలిని పీల్చుకోవడము,
అది ఒక ప్రెజర్ అంటే ఎందుకంటే మన శరీరంలో అవును అవును ఎయిర్ పర్సెంటేజ్ కూడా కావాలి కాబట్టి దాని శాతం యొక్క ఒత్తిడి వల్ల కూడా వాళ్ళకి అవ్వచ్చు. అంతే తప్ప సిగరెట్కు వాటికేమీ సంబంధం లేదండి. వీటికేమీ కాఫీలు, టీలకు, సిగరెట్లకు, పాన్కు నమిలితేనే వస్తుంది అనేది ఏం లేదు. ఉదయం లేవగానే నీళ్లు తాగాలి ఫస్ట్. తాగితే ఆటోమేటిక్గా విరేచనం అవుతుందండి. వాళ్ళు ఒకవేళ పీచు పదార్థాలు ఉండే ఆహారం తినకుండా ఉన్నట్లయితే వాళ్ళకు కొంత ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళు పీచు ఉండే పదార్థం తీసుకుంటే అవుతుందండి. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు అంటే రోజుకి 2-3 సార్లు మల విసర్జనకి వెళ్తే వాడు ఆరోగ్యవంతుడిగా ఉన్నట్టు, వాడి జీర్ణక్రియ సరిగా పనిచేస్తున్నట్టు అనేది అది ఇది అందరికీ తెలిసిందే. అయితే మీరు ఇందాక చెప్పినట్టు రోజుకి ఒక్కసారో లేదంటే 2 రోజులకు ఒక్కసారో మల విసర్జనకి వెళ్తే మరి ఆ మలమంతా ఆ జీర్ణాశయంలో అలా పేరుకుపోతే మరి దీనివల్ల ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అంటారు? ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ ఆ జీర్ణ వ్యవస్థలో అలా డంప్ చేసి వదిలిపడేస్తే. ఒకటండి, మన శరీరానికి ఒక గుణం ఉంది. మీ యొక్క ఆహారం తీసుకోగానే డైజెస్ట్ అవ్వగానే డైజెస్ట్ ఎంజిమ్స్ దాంతో కలవగానే తర్వాత న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది. ఆ తర్వాత న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎంత కావాలో తీసుకున్న తర్వాత వేస్ట్ను వదిలేస్తుంటుంది. అది బయటికి రావాలి, సాధారణంగా జరిగేది. కానీ మన శరీరానికి ఎప్పుడు నిరంతరం తనకే న్యూట్రిషన్ ఉందో అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది. ఎవరైతే మలబద్ధకంతో ఉంటారో వాళ్లకు ఆ మోషన్ సరిగా కాకపోతే దాంతో ఉండే న్యూట్రిషన్ అంతా కూడా అంటే దాంతో పనికిరాని న్యూట్రిషన్ కూడా మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల చాలా రకాల రోగాలు వస్తాయి, మన శరీరంలో చాలా పేరుకుపోతాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్ వచ్చిందని ఇంకోటని ఎవరైతే అంటారో వీళ్ళందరికీ చాలా వరకు మలబద్ధకం ఉండే అవకాశాలు ఉంటాయి. రెండోది అట్లనే రోజుకు 1-2 సార్లు ఒక్కసారి అయినా కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తే అసలు వాళ్ళకి లేదని అర్థం. కానీ సరిగా రాకుండా ఎవరికైతే ఉండిపోతుందో ఈ యొక్క పనికిరాని పదార్థాలను కూడా మన శరీరం శోషించుకోవడం వల్ల మనకు అవి శరీరంలో రకరకాల ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడి ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే కిడ్నీల మీద ఒత్తిడి కానీ లేదా పొట్ట పెరిగిపోవడం కానీ ఫ్యాట్స్ పెరగడం కానీ ఇక తలనొప్పి కానీ చూడండి, మలబద్ధకం సరిగా విరేచనం కాకపోతే తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కారణం ఏంటంటే దానిలో ఉండే రిలీజ్ అయ్యే గ్యాస్ అన్నీ కూడా మన పైకి ప్రయాణం చేస్తుంటాయి. అంటే ఎలా ఉంటుందంటే ఒకరోజు మనం సరిగ్గా బాత్రూమ్కి వెళ్ళకపోతే ఆ రోజంతా ఏదో ఒక తెలియని టెన్షన్ బాడీలో ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ప్రశాంతంగా ఉండాలి అంటే. అవునండి, అందుకని వీళ్ళందరూ చూసుకోవాల్సింది ఆహారం మీద. చాలా మంది రోజు విరేచనానికి మందులు వేసుకుంటేనే విరేచనం అయ్యే అలవాటు ఉండడం వల్ల ఈ మలబద్ధానికి సంబంధించిన మందులు కొన్ని వేల కోట్ల బిజినెస్ అవుతున్నాయి. రైట్. అయితే ఇప్పుడు తెల్లవారుజామునే ఎటువంటి ఆహారపు అలవాట్లను అంటే ఆయుర్వేదం అసలు ఏం చెప్తుంది? తెల్లవారున నిద్ర లేచిన తర్వాత మన శరీరానికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తే ఆ రోజంతా మనం ప్రశాంతంగా మల విసర్జనకు వెళ్ళొచ్చు అంటారు? తెల్లవారు నిద్ర లేచాక చేయాల్సిన మొదటి పని ఏంది? ఆ యొక్క జీర్ణ వ్యవస్థని క్లీన్గా చేయాలి అంటే క్లీన్గా ఉంచడానికి ఒకటి ప్రధానంగా మన యొక్క ప్రకృతిని చూస్తే మన ప్రకృతిలో మనకు అమావాస్య పౌర్ణమిలు వస్తుంటాయండి. కొంతమందికి ఇప్పటికేను పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడము, అమావాస్య రోజు విరేచనానికి వేసుకోవడం. ప్రధానంగా విరేచనానికి అంటే 15 రోజులకు ఒకసారి స్టమక్ను క్లీన్ చేయాలి. మన సర్వీసింగ్ చేస్తున్నట్టు, మన పాత్రలు తోముకుంటున్నట్టు, మన బట్టలు ఉతుక్కుంటున్నట్టు అప్పుడప్పుడు మన పొట్టను కూడా ఉతికి ఆరేయాలి. చాలా మంచి మాట చెప్పారు నిజంగా. ఈ ఉతికారేయడం అనేది లేదు, ఎంతసేపు లోడ్ చేయడమే తప్ప ఉతికేయడం లేదు. ఇన్పుట్ ఇవ్వడమే కానీ అవుట్పుట్ ఇవ్వట్లేదు బయటికి. ఒకప్పుడు క్యాస్టర్ ఆయిల్ని వాడేవాళ్ళు. ఈ చాలా మంది అంటే మనము వేరే డాక్టర్లు ఏమైనా వేరే విధంగా భావిస్తారేమో తెలియదు కానీ తప్ప క్యాస్టర్ ఆయిల్ మనకేం నష్టము చేయదు. కానీ అది తాగితే విరేచనం అయిపోతుంది, విరేచనాలు అవుతుంది. మన యొక్క ఇంట్రెస్టైన్ కూడా మృదుత్వాన్ని తీసుకొస్తుంది. అంటే దానికి తేలిగ్గా జాడు గుణం కలిగి ఉండే విధానాన్ని, దాంతో హార్డ్నెస్ లేకుండా మనకి ఇంట్రెస్టైన్ అంటే పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు హార్డ్గా లేకుండా ఆ మూమెంట్స్ బాగా ఉండడానికి క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. సార్ మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి ఎక్కువ ఆముదం తాగిస్తుంటారు కదా. అవునవును, ఫ్రీ మోషన్ అవ్వడానికి. మేము ఇప్పటికీ నేను ఆముదాన్నే ఒక 5 ఏళ్ల వయసు వరకు క్యాస్టర్ ఆయిలే ప్రతి 15 రోజులకు ఒకసారి వెయ్యండి అని అడ్వైజ్ చేస్తుంటాం. వాళ్ళ వయసును బట్టి మోతాదు కూడా నిర్ణయించి చెప్తాం. దాన్ని కూడా మేము కొన్ని మూలికలతో ప్రాపర్గా ప్రాసెస్ చేసి శుద్ధి చేసి ఆ తైలాన్ని ఇస్తాం అనమాట. చాలా బాగుంటుంది. మాకు ఇంతవరకు ఏ కంప్లైంట్ చెప్పిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు. అది వేసుకుంటే సమస్య అయింది అని చెప్పిన వాళ్ళు. మేము ఇదివరకు స్వర్ణప్రాశ అని ప్రతి పుష్యమికి ఇచ్చేటప్పుడు వాళ్ళకి విరేచనం వేయించి తర్వాత ఈ స్వర్ణప్రాశ ఏంటంటే వాళ్ళకు ఇది దగ్గు, జలుబు, జ్వరాలు ఫ్రీక్వెంట్గా వచ్చే ఈ సమస్యలన్నీ లేకుండా ఉండేవి. అసలు పిల్లలకు ఏ అనారోగ్య సమస్య ఉండకూడదు, కానీ ఇప్పుడు ఎక్కువగా పిల్లల్లోనే అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది పిల్లల్లో వాడితే వాళ్లకు భవిష్యత్తులో అసలు ఏ రోగాలు కూడా రాకుండా పోతుందేమో అని చెప్పొచ్చు.
ఎందుకంటే వాళ్ళు పెరుగుతుండేటప్పుడు వాళ్ళకు ఈ లోపల ప్రాపర్గా క్లీన్ అవ్వడం వల్ల మన యొక్క కణజాలానికి ఎలాంటి హాని జరగకుండా ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యకరంగా పెరిగి ఎలాంటి రోగాలు తయారు కాకుండా ఉండే పరిస్థితి వస్తుందండి. సో అయితే ఎటువంటి ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం వల్ల మరి ఈ మలబద్ధకాన్ని మనం దూరం చేసుకోవచ్చు అంటారు, తగ్గించుకోవచ్చు అంటారు? మరి ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి సంబంధించి ఎటువంటి సూచనలు చేయబడ్డాయి? ఇప్పుడు తంగేడు ఆకు ఉందండి. తంగేడు వర్గంలో కొన్ని రకాల ఆకులు చక్కగా మనకు విరేచనం బాగా చేయిస్తుందండి. ఇంకోటి రేల చెట్లు అని ఉంటాయి. ఓకే. రేల పువ్వులను మనకు ఆ పువ్వులు వచ్చినప్పుడు సీజనల్గా వండుకొని తింటారు. సో అది మృదు విరేచనం చేయిస్తుంది, శుభ్రంగా పొట్టనంతా క్లీన్ చేస్తుంది. కానీ వీటిని వండుకుంటారా అంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు ఒక 1,00,000 మందిలో దీన్ని వండుకొని తింటారా ఎవరైనా అని అడగండి, దాంతో ఒక 10 మంది కూడా ఇది మేము వండుకొని తింటాము అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా ఒక ఆకుకూర లాంటిదే. రైట్. సో ఈ యొక్క మనకు మలబద్ధకం అనేది రాకుండా ఉండడానికి మనము నెలలోనో 15 రోజులకు ఒకసారి ఇలాంటివేవో పదార్థాలు తీసుకోవడంతో మనకు విరేచనం చాలా సాఫీగా అవుతుందండి. రెండవది, ఒకవేళ మేము తినకుండా ఉండలేనండి, ఆముదం వేసుకోలేను, లేకపోతే ఇంకోటి ఏవి విరేచనానికి సంబంధించి వేసుకోలేము అని అంటే కొన్ని రకాల మేము ఒక ప్లాంట్స్ మీద ప్రయోగాలు చేసి చూసాం. అదే తిని చూస్తే ఏమైనా టేస్ట్ ఏమైనా తేడా ఉంటుందండి? ఏం లేదు, దాంతో హాని ఏం జరగట్లేదు. దాన్ని పప్పులో వేసి వండుకొని తింటే తర్వాత మొత్తం మనం తిన్న ఆహారంతో సహా మొత్తం క్లీన్, అంటే ఎంత బాగా క్లీన్ చేస్తుందంటే చివరి పార్ట్ మీరు లాస్ట్లో ఇంకే పార్ట్ అయితే తిన్నారో దాంతో సహా మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, పొట్టలో నొప్పి రాదు, ఇబ్బంది ఉండదు, లేకపోతే ఏదో ఇరిటేషన్ పుట్టి మాకేదో ఇబ్బంది అవుతుందని ఇలాంటివి ఏమీ లేకుండా అవుతుందండి. కాబట్టి మన ఆహార పదార్థాల్లో, ఆకుకూరల్లో, కూరగాయల్లో బెండకాయ, దొండకాయ, బీరకాయ ఇవన్నీ కూడా విరేచనం బాగా చేయిస్తాయి. సో వీటిని మోతాదు కొంచెం ఎక్కువ తీసుకోవడంతో ఆటోమేటిక్గా విరేచనం సరిగా ఉంటుందండి. ఒకవేళ కాలేని వాళ్లకు ఆయుర్వేద శాస్త్రంలో ఇక మరీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో, అంటే ఈ మలబద్ధకం చాలా రోజుల పాటు ఉండి వాళ్ళకి రకరకాల రోగాలు వచ్చేసి ఉంటాయి, అలాంటి వాళ్లకు విరేచన కర్మ, వమన కర్మ, విరేచన కర్మ అని ఒక పంచకర్మ విధానంలో విరేచనాలు చేయించే గుణం ఒక పద్ధతి ఉందండి. అంటే వాళ్ళకు వారం రోజుల పాటు పూర్వకర్మ, తర్వాత ఒక 2 రోజులు ప్రధాన కర్మ, తర్వాత పశ్చాత్ కర్మ అని చెప్పని డైట్ విధానము అవన్నీ ఉన్నాయి. దాంతో మొత్తం వాళ్ళ లోపల అణువణువున చేరుకున్న మలిన పదార్థాలన్నిటినీ కూడా క్లీన్ చేసి వచ్చేస్తుందండి. రైట్. ఈ విధానాన్ని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పాటించాలి. సాధారణంగా అయితే మనకు తంగేడు వర్గంలో ఉండే వాటిని కానీ, రేల కానీ ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయండి. వాటిని వాడుకోవచ్చు. అయితే ఇంకొంతమందిలో ఇంకొక సమస్య ఉంటుంది డాక్టర్ గారు. ఉదయం నిద్ర లేచిన ఆ మొదటి గంటలోనే 2-3 ట్రిప్పులు బాత్రూమ్కి వెళ్తుంటారు. ఇంకొంతమంది ఉంటారు ఏదైనా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే చెప్తుంటారు, నాకు ఆఫీస్కి వెళ్ళంగానే బాత్రూమ్ వచ్చేస్తుందని చెప్తుంటారు. ఇన్ని రకాలుగా మనల్ని ఎందుకు ఈ సమస్య వేధిస్తుంది? ఉదయం నిద్ర లేచిన వెంటనే 2-3 ట్రిప్పులు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అసలు బాత్రూమ్కి? అంటే ఇది ఒక IBS అనే ఒక సమస్య ఉంటుందండి. IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని. వాళ్ళకు న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకునే గుణము ఉండదన్నమాట. వాటి యొక్క ప్రేవులకు ఆ శక్తి తగ్గిపోయి ఉంటుంది. ఇది వీళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ఆహార విధానము, జీవన విధానంలో ఒక ఏదైనా డిసీజ్ పెరగడంతో అది తీవ్రమైతే అల్సరేటివ్ కొలైటిస్ అని, లేదా తర్వాత కొలాన్ క్యాన్సర్ దాకా తీసుకెళ్తుందండి అది. కాబట్టి అది దానిపైన పరిజ్ఞానం లేకపోవడం, అలాంటి సమస్య ఉన్నప్పుడు వీటికి ఆయుర్వేదంలో ఔషధాలు ఉన్నాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ఇక చాలా వరకు ఔషధాలతో దాన్ని సరిచేయవచ్చు. మరి అంటే రోజు విరేచనంలో రక్తం పడే స్టేజ్కి వచ్చేసేయడం, అలాంటి వాటిని అల్సరేటివ్ కొలైటిస్లో ఆ రక్తం పడుతుండే స్టేజ్లో అయితే మాత్రం అసలు చికిత్స లేకుండా ఉంది ఇప్పటిదాకా కూడాను. ఆయుర్వేదంతో కొంతవరకు అదుపులో ఉంచవచ్చు. అట్లని విరేచనంలో పడ్డ ప్రతిసారి రక్తము కూడా మళ్ళీ అల్సరేటివ్ కొలైటిస్ ఉందని కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి పైల్స్ వల్ల, ఫిషర్స్ వల్ల కూడా ఉంటుంది. అందుకని ఇది నిపుణుల వద్ద చెక్ చేయించుకొని చేసుకోవాలండి. ఎవరికైతే ఇలా మానసికంగా ఏదైనా తేడా వచ్చినప్పుడు అంతా కూడా విరేచనం అయ్యే గుణం ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం వైద్య నిపుణుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి.